ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీ గురుభ్యో నమః. గురువుగారి పాదపద్మములకు నమస్కారము. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. గురువుగారు మనకు అందించిన ఈ మంత్రాలను అందరూ భక్తితో పఠించండి, పుణ్యాన్ని సంపాదించండి. అలాగే మహాభారతం ఒక మహాకావ్యమని, ఇతిహాసమని గురువుగారు ఉపదేశించారు. ఇందులో ఉన్నది ఈ ముల్లోకాల్లోనూ ఉన్నది, ఇందులో లేనిది మరెక్కడా లేదని, మహాభారతం అంటే ఆ పరమాత్మ అని చెప్పారు. మహాభారతం అనేది మహావృక్షం అని చెప్పారు. వాటి శాఖోపశాఖలను గురించి చాలా వివరంగా చెప్పారు నిన్నటి రోజున. రామాయణ మహాభారతాలు మన రక్తంలో కలిసిపోయాయి. వ్యాసుడు తన తపస్సుతో మహాభారతమంతా గ్రహించాడు. సృష్టి ఒక అండంతో ఏర్పడింది అని, ఆ అండమే పరమాత్మని మనకి బోధించారు గురువుగారు. వ్యాసుడు తను గ్రహించిన ఈ మహాభారత కథను గణేశుని ప్రార్థించి అతని ద్వారా మనకు అందించిన మహాకావ్యం, మహాగ్రంథం మహాభారతం. భారతం అనే వృక్షమే అక్షయ వృక్షం అన్నాడు వ్యాస భగవానుడు. అందరూ వినండి, తరించండి. ధన్యవాదములు.